అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కర్రీని చపాతీతో గానీ, రైస్‌తో గానీ, దోసతో గానీ దేనితో తిన్నా చాలా బావుంటదండి. గ్రేవీ కూడా చిక్కగా బావుంటది. ఎట్లా చేయాలో చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా మసాలాలు తీసుకోవాలండి. జీలకర్ర కొంచెము, అన్ని పావు టీ స్పూన్ తీసుకోవాలండి. షాజీరా, ఒక యాలుక్కాయి, 2, 3 లవంగాలు, మిరియాలు కొంచెము, జీడిపప్పు ఒక 7, 8, స్టార్ మొగ్గ ఒక సగం తీసుకొని లైట్‌గా వేపాలండి వీటిని. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, తర్వాత ఒక ఆనియన్‌ని పెద్ద సైజు ఆనియన్‌ని కూడా వేసి, ఒక్క నిమిషం అట్లా వేపిన తర్వాత 2 టమాటాలని చిన్న సైజు టమాటాలని ఒక రెండిటిని కూడా సన్నగా పొడవుగా కోసుకొని వాటిని కూడా వేసి సిమ్‌లో పెట్టి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇంక ఈ విధంగా మగ్గిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక మసాలా దినుసులు వేసినప్పుడంటే ధనియాలు, దాల్చిన చెక్క వేయలేదు. మీ దగ్గర ఉంటే అప్పుడే వేసి ఏపుకోవచ్చండి వాటితోటి. నా దగ్గర లేక పొడి ఉందనమాట, అందుకని వేయలేదు. తర్వాత ఇంకా అదే ఆయిల్‌లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసానండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా ఉల్లిపాయలు కానీ ఏమి వేయలేదు. అది కొంచెం బాగా ఫ్రై చేసా ఒక నిమిషము. ఫ్రై చేసిన తర్వాత చికెన్ అండి, 1/2 కిలో చికెన్‌లో నేను ఆల్రెడీ ముందే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి పెట్టాను. ఇంకా అది వేసి బాగా కలిపి మూత పెట్టాననమాట. తర్వాత ఒక కారం వేసుకోవాలి. ఒక టేస్ట్‌కి తగ్గట్టు నేను 1 టీ స్పూన్ కారం వేసాను. కారం వేసి ఉప్పు అయితే ఇంకా ముందు వేసాను కాబట్టి తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు, నెయ్యలేదండి. మీరు గనక ముందు కలిపి పెట్టుకున్నట్లయితే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోండి. ఇంకా తర్వాత మనం ఈ వేపి పెట్టుకున్నవన్నీ జార్‌లో వేసుకొని, నేను ఇక్కడ ధనియాల పొడి కొంచెము, దాల్చిన చెక్క పొడి కొంచెం వేసుకున్నానండి. ఇందాక వేయలేదు కదా తాలింపులో. ఇంక ఇది మెత్తగా కొంచెం వాటర్ అయినా వేసైనా కానీ మెత్తగా పెట్టుకోవాలండి. ఇంక మనకి ఇదేనమాట మసాలా. ఇంకేం వెయ్యం ఎగస్ట్రా. ఇంక ఈలోపు మూత పెట్టి మీడియంలో పెట్టాం కదా, దాదాపు 3 భాగాలు ఉడుకుద్దండి చికెను. ఇంకా తర్వాత మనం ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలండి. స్టవ్ ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు సిమ్ టు మీడియంలో పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా. ఇంక ఇలా బాగా మిక్స్ చేసుకుంటుండి కొంచెం ఆయిల్ వేసుకున్న ఆయిల్ కొద్దిగా అంచులమ్మట బయటకొచ్చేదాకా బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా. ఇంక ఇట్లా మనం తర్వాత మనకు గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ చూసుకొని ఇంక ఈ టైంలో వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టి మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఉడికిపోయిద్ది. ఆల్రెడీ మనకు 3 భాగాలు ముందే ఉడికింది కాబట్టి. ఇంక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇంక ఇట్లా లైట్‌గా ఆయిల్ కూడా అంచులమ్మట బయటకొస్తదండి. అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేస్తే మనకు బాగా కనపడుతది కానీ మనం అంత ఎక్కువ వేయలేదు కాబట్టి ఈ బాండీకి అంచులమ్మటే కనపడిద్దండి ఆయిల్ కొంచెం వేసాం కాబట్టి. ఇంక తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి బాగా కలుపుకోవటమేనండి. చాలా త్వరగా అయిపోతదండి ఈ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటది. అన్నంలోకైనా బావుంటదండి, చపాతీలోకైనా బావుంటది, వడలోకైనా బావుంటది. మనకు గ్రేవీ కూడా చిక్కగా ఉంటది కాబట్టి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.